Hi everyone, good morning. So can you hear me everyone? Can you see my screen? Can you confirm anyone? So screen visibility ఉందండి ఆన్లైన్ లైవ్స్ కన్ఫర్మ్ చేయండి. Fine. So we have completed 4 sessions, right? So email session complete చేసాం. DevOps introduction, question and answers, and also cloud introduction, and also SDLC, right? Software development lifecycle, right? So 4 sessions complete అయినాయి. So this is the 5th one, okay, which is basics of servers and networks. Introduction to servers and networks. These basics are very important for cloud engineer. So before going to cloud platform, so cloud లోకి వెళ్ళే ముందు మనం ఈ బేసిక్స్ మీకు అర్థమైతే సో ఈజీగా వీ కెన్ కోప్ అప్ ఇన్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్. సో క్లౌడ్ స్టార్ట్ అయినప్పుడు సో ఎక్కడ కన్ఫ్యూజన్స్ ఉండవు. ఓకే, సో ఈ బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. Fine. Yeah. So let's get started. So today's agenda is what is server, types of servers, server client model, best practices, server architecture, what is operating system, types of operating systems, what is network, types of networks, what is IP address, subnet, gateway, router, firewall, failover, and load balancer. Okay. So and also along with this cluster, what is cluster? We'll try to understand. So these basics are very very important. సో మనకు టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. రియల్ టైంలో టెర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీకు టెర్మినాలజీ అర్థమైతే యూ కెన్ ఈజీలీ కోప్ అప్ ఇన్ ద ప్రాజెక్ట్, రైట్? సో మీకు ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో మనం ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి డౌట్స్ రావు. ఓకే, సో ఈ బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్ రైట్ ఎవ్రీవన్? యా. నౌ వాట్ ఈజ్ సర్వర్? అసలు సర్వర్ అంటే ఏంటి? మనం ఏడబ్ల్యూఎస్లో ఏం చేస్తాం? మన రోల్ ఏంటి? సో we create infrastructure, we maintain the infrastructure. We create the infrastructure, we manage the infrastructure, right? So infrastructure అంటే ఏంటి? Anyone? Servers, network, storage, right? Load balancers, backup devices. ఇవన్నీ these are all comes under infrastructure. Okay, so very first component is which is server. అసలు సర్వర్ అంటే ఏంటి? సర్వర్ ఎందుకు? ఓకే, yeah, server is a computer that serves information to other computers. Server is a computer that serves information to other computers called clients. Client అంటే either laptop or desktop, right? So laptop or desktop తీసుకుని మనం ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ నుంచి we can connect our server. Okay, so through network, either LAN network or Wi-Fi or వైడ్ నెట్వర్క్. సో ఏ నెట్వర్క్ నుంచి అయినా మనం సర్వర్స్కి కనెక్ట్ అయ్యి సర్వర్స్లో వర్క్ చేస్తూ ఉంటాం. సో సర్వర్స్ ఎక్కడ ఉంటాయి? సర్వర్స్ ఎక్కడ ఉంటాయి? డేటా సెంటర్లో ఉంటాయి, రైట్? సో ఎందుకు సర్వర్స్? ఎందుకు కనెక్ట్ అవ్వాలి సర్వర్స్కి? డెవలపర్స్ ఆల్వేస్ దే కనెక్ట్ ది సర్వర్స్, డెవలప్ ది కోడ్ ఇన్ సర్వర్స్ ఓన్లీ. ఎందుకు సర్వర్స్లో చేస్తారంటే సర్వర్ ఈజ్ హ్యావింగ్ హై కంప్యూటింగ్ పవర్. సర్వర్కి మన ల్యాప్టాప్లో ఉన్నట్టుగా ఒక ప్రాసెసర్, ఒక ర్యామ్, ఒక స్టోరేజ్ ఉండదు. మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉంటాయి, మల్టిపుల్ స్టోరేజ్ ఉంటాయి, మల్టిపుల్ ర్యామ్ మోడల్స్ కూడా ఉంటాయి. సో కంపేర్ విత్ డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్, సర్వర్ ఈజ్ హ్యావింగ్ హై కంప్యూటింగ్ పవర్, హై స్పీడ్. ఓకే, సో ఈ సర్వర్స్ అన్ని ఎక్కడ పెడతాం? మనం తీసుకెళ్ళి సర్వర్ రూమ్లో పెడతాం. సర్వర్ రూమ్ అంటే డేటా సెంటర్. ఓకే, యా, ఏ సర్వర్ ఈజ్ ఏ కంప్యూటర్ దట్ సర్వ్స్ ఇన్ఫర్మేషన్ టు అదర్ కంప్యూటర్స్ కాల్డ్ క్లయింట్స్ కెన్ కనెక్ట్ టు ఏ సర్వర్ ఎదర్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఆర్. సో ఎవ్రీ డెవలపర్, టెస్టర్, ఎవరైనా సరే సో వాట్ దే విల్ డూ, దే కనెక్ట్ సర్వర్స్ టు నెట్వర్క్ బై యూజింగ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. ఓకే, సో ఎందుకు కనెక్ట్ అవ్వాలంటే డెవలపర్స్ ఆల్వేస్ డెవలప్ ది కోడ్ ఇన్ సర్వర్స్ ఓన్లీ. సో ఎందుకు డెవలప్మెంట్ చేస్తారు సర్వర్స్లోనే? కోడ్ డెవలప్ చేస్తారు. ల్యాప్టాప్లో చేయొచ్చు కదా, ల్యాప్టాప్లో చేయొచ్చు, డెస్క్టాప్లో చేయొచ్చు. సో వై దే కనెక్ట్ సర్వర్స్ అండ్ వై దే డెవలప్ ది కోడ్ ఇన్ సర్వర్స్? బికాస్ server available in the central location, data center, right?
So every engineer they connect through network. So for example, 10 developers ఉన్నారనుకోండి, డెవలప్మెంట్లో త్రీ మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి: ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసిన వాళ్ళు సర్వర్లో ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసి సో ఒక సైడ్ అక్కడ సేవ్ చేసి పెడతారు డిపాజిట్. బ్యాక్ ఎండ్ డెవలప్ చేసిన వాళ్ళు బ్యాక్ ఎండ్ కూడా స్టోర్ చేసి పెడతారు. డేటాబేస్ డెవలప్ చేసిన వాళ్ళు డేటాబేస్ కూడా స్టోర్ చేసి పెట్టి ఆ త్రీ ఇంటిగ్రేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఒక అప్లికేషన్ డిజైన్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు టెస్టింగ్ జరగాలి కదా. సో టెస్టర్స్ కూడా సర్వర్స్నే కనెక్ట్ అవుతారు. అంటే సెంట్రల్ లొకేషన్లో సర్వర్ని సేవ్ చేసి సో ఆ సర్వర్కి ఎవ్రీ వన్ ది కనెక్ట్ అండ్ ది వర్క్ ఆన్ ది సర్వర్. సో మనం ఏం చేస్తాం మరి, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, వీ కెన్ క్రియేట్ ద సర్వర్, వీ కెన్ హ్యాండ్ ఓవర్ టు ప్రాజెక్ట్ డెవలపర్స్కి ఇస్తాం. ఓకే, యా. సో అది ప్రాక్టికల్గా చూద్దాం. ఫైన్. నెక్స్ట్ వన్. సో టైప్స్ ఆఫ్ సర్వర్స్, ఎన్ని టైప్స్ ఉన్నాయి మన సర్వర్స్లో? ఓకే, సో బ్లేడ్ సర్వర్, ర్యాక్ సర్వర్, టవర్డ్ సర్వర్, వన్ బై వన్ విల్ గో. సో అసలు బ్లేడ్ సర్వర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ మాడ్యులర్ సర్వర్ దట్ అలౌస్ మల్టిపుల్ సర్వర్స్ టు బి హోస్టెడ్ ఇన్ ఏ స్మాలర్ ఏరియా. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కంటైనర్. సో ఈ కంటైనర్లో నెంబర్ ఆఫ్ బ్లేడ్ సర్వర్స్ అంటే థిన్ సర్వర్స్ ఉన్నాయి, స్మాల్ యూనిట్స్. ఓకే, సో ఇవి చాలా హై పర్ఫార్మెన్స్ ఉంటాయి. సో ఈ సర్వర్స్ని ఎక్కడ వాడతాం మనం? ఎంటర్ప్రైజ్ లెవెల్ డేటా సెంటర్స్లో వాడతాం. బిట్ కాస్ట్లియర్, హై స్పీడ్. Okay, yeah, so these servers are typically thin and physically thin and typically only have CPU, memory, integrated network controllers. ఈ సర్వర్స్లో CPU, మెమొరీ, నెట్వర్క్ కంట్రోల్స్ ఉంటాయి. మరి స్టోరేజ్ లేకుండా డేటా ఎలా స్టోర్ అవుతుంది? స్టోరేజ్ లేదు కదా. సో ఏ సర్వర్లో అయినా, ల్యాప్టాప్లో అయినా, డెస్క్టాప్లో అయినా స్టోరేజ్ లేకుండా డేటా ఎలా స్టోర్ చేస్తాం? యా, సో ఈ సర్వర్స్కి మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ అటాచ్ చేస్తూ ఉంటాం. ఎక్స్టర్నల్ స్టోరేజ్. ఓకే, సో సమ్ టైమ్స్ స్టోరేజ్ డ్రైవ్స్ బిల్ట్ ఇన్, సమ్ టైమ్స్ బిల్ట్ ఇన్ ఉంటాయి, కొన్ని సర్వర్స్కి స్టోరేజ్ ఉండవు. ఓకే, సో బ్లేడ్ సర్వర్స్ ఆఫెన్ సీన్ ఇన్ లార్జ్ డేటా సెంటర్స్, అంటే ఎంటర్ప్రైజ్ లెవెల్లో వాడుతూ ఉంటాం. ఇది గూగుల్ డేటా సెంటర్, రైట్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. సో ఇలాంటి డేటా సెంటర్స్లో బ్లేడ్ సర్వర్స్ని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ ఈజ్ ర్యాక్ సర్వర్. So rack server is a server mounted inside a rack. Rack servers are typically general purpose servers that support a broad range of applications and computing. ర్యాక్ సర్వర్స్ అంటే ఏంటంటే ఇవి జనరల్ పర్పస్ సర్వర్స్ అండి. ఎక్కడైనా ఏ డేటా సెంటర్ అయినా వాడుతూ ఉంటాం. ఓకే, ఒక ర్యాక్ ఉంటుంది, ఆ ర్యాక్లో 48 పోర్ట్స్ ఉంటాయి, లేదంటే 24 పోర్ట్స్ ఉంటాయి. ఆ పోర్ట్స్లో సర్వర్స్ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసి వీ కనెక్ట్ పవర్ నెట్వర్క్ అండ్ వీ కెన్ యూజ్ ద సర్వర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ tower server. So this is bit older server only. A tower server is a computer that is built in upright cabinet that stands alone and that is designed to function as a server. Okay, so ila manaki three types of servers untai data centers, right? Next one, client server model. So client server model ante entante, so ikkada see here, this is our server. మనం ఐదర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ నుంచి మన సర్వర్స్ కనెక్ట్ అవుతూ ఉంటాం త్రూ నెట్వర్క్. సో వెన్ యూ రిక్వెస్ట్ సర్వర్ విల్ గివ్ రెస్పాన్స్. ఓకే, సో మనం రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తుంది. సో వీ కెన్ స్టోర్ ది డేటా, వీ కెన్ యాక్సెస్ ది డేటా, వీ కెన్ వర్క్ ఆన్ ది సర్వర్. ఓకే, యా. Here another scenario. So either laptop or desktop, or even though we can use the tab also to connect our servers to internet. Fine. Server architecture. Server architecture. What is server architecture? Server architecture is a foundation layout or model of a server based on which server is created and deployed and are deployed. It defines how server is integrated. So when we talk about server architecture, let's try to understand one example here. Server architecture, initial phase of implementation. So this we can say first phase of implementation.
సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో సర్వర్స్ ఎలా ఉండేది సార్ చూద్దాం మనకి. ఫస్ట్ ఫేజ్ అంటే 1990s అండ్ అర్లీ 2000లో సర్వర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది. 1990s అండ్ అర్లీ 2000 సర్వర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది. ఓకే, సో లెట్స్ ట్రై టు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్కిటెక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, యా. సో 1990s అండ్ అర్లీ 2000లో సర్వర్ సెటప్ చేయాలి అంటే ఎలా సెటప్ చేసేవారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 4 అప్లికేషన్స్ ఆర్ దేర్: జావా, పైథాన్, Tomcat, one more thing we can say, Jenkins, for example. Jenkins. Okay, so we have 4 applications are there, 4 applications. So in 1990s and early 2000, when they want to configure the servers, so when they want to deploy the applications, they used to take for one application one server. Project teams used to take, project team వాళ్ళు ఏం చేసేవారంటే ఒక అప్లికేషన్కి ఒక సర్వర్ తీసుకునేవారు 1990sలో అండ్ అర్లీ 2000లో. సో ఎలా కాన్ఫిగర్ చేసేవారంటే మనకి ఇక్కడ ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయండి, 4 ఉన్నాయి. సో దే యూస్ టు టేక్ 4 సర్వర్స్ లైక్ దిస్. సో 1990s అండ్ ఎర్లీ 2000లో హైయెస్ట్ కెపాసిటీ ఆఫ్ ది స్టోరేజ్ ఎంత ఉండొచ్చండి, ఐడియా ఉందా మీకు? 1990s అండ్ ఎర్లీ 2000లో హైయెస్ట్ కెపాసిటీ ఆఫ్ ది స్టోరేజ్ ఎంత ఉండేది అంటే 1 GB. 1 GB అంటే చాలా ఎక్కువ ఆ టైంలో. ఓకే, సో 1 GB స్టోరేజ్ ఉంది. ఇవన్నీ కూడా 1 GB సర్వర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, యా. సో 4 సర్వర్స్ 4 అప్లికేషన్స్. ఓకే, సో ఫస్ట్ సర్వర్లో జావా డిప్లాయ్ చేసాం. జావా విల్ ఆక్యుపై ఫర్ ఎగ్జాంపుల్ 300 MB ఆక్యుపై చేస్తుంది జావా. సో రిమైనింగ్ స్పేస్ ఇంకెంత ఉంటుందండి, 700 MB విల్ బి వేస్టెడ్. 700 MB విల్ బి వేస్టెడ్ ఎందుకంటే ఒకటే అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాం ఒక సర్వర్లో. ఇది ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ ఫేజ్లో ఇలా జరిగేది. ఓకే, సో సెకండ్ అప్లికేషన్ విచ్ ఇస్ పైథాన్. సో పైథాన్ అప్లికేషన్ ఆక్యుపైడ్ so 350 MB for example. So remaining space will be waste. Remaining space ఎంత ఉంటుందంటే 650 MB ఉంటుంది. So 650 MB will be wasted here. Okay, yeah. Next one, Tomcat. So Tomcat application having 400 MB. Okay, so remaining 600 MB will be wasted. So next one, Jenkins. So Jenkins occupied 500 MB. So remaining space will be wasted. సో ఇలా ఏంటంటే సో 90s అండ్ ఎర్లీ 2000లో ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్ దే యూస్ టు టేక్ ఫర్ అప్లికేషన్ 1 సర్వర్. ఓకే, సో 1990s అండ్ ఎర్లీ 2000లో మనకి సర్వర్ హార్డ్వేర్ కాస్టింగ్ వెరీ టూ మచ్ కాస్ట్ అండి, ఈవెన్ డెస్క్టాప్ ల్యాప్టాప్ కూడా. సో 90s అండ్ ఎర్లీ 2000లో ఒక డెస్క్టాప్ మనం పర్చేస్ చేయాలంటే 2 lakhs 1.5 lakh అలా ఉంటుంది. ఇప్పుడు మనం చాలా చీప్ ఉన్నాయి. ఓకే, సో ఈవెన్ దో 2005 తర్వాత కూడా చాలా కాస్ట్లీ ఉండేవి మనకి. ఓకే, సో మై కెరీర్ స్టార్టెడ్ ఇన్ 2005. ఓకే, సో నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఈ సర్వర్స్ వాడేవారు. అక్కడ 1 GB అంటే మా ల్యాబ్లో 1 GB సర్వర్సే ఉండేవి. సో 1 GB అంటే హైయెస్ట్ కెపాసిటీ. ఓకే, యా, ఫైన్. సో హియర్ ఒక అప్లికేషన్ ఒక సర్వర్ తీసుకునేవారు ఆ టైంలో. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే హార్డ్వేర్ కాస్టింగ్ ఈజ్ వెరీ హయ్యర్, చాలా ఎక్కువ కాస్ట్ ఉండేది. సో యూటిలైజేషన్ ఈస్ వెరీ లెస్. సో యూటిలైజేషన్ ఈస్ లెస్ బట్ కాస్టింగ్ మోర్. దానివల్ల ఏమైందంటే సో ప్రాజెక్ట్ టీమ్స్ యూస్ టు స్పెండ్ మోర్ బిల్లింగ్ ఫర్ హార్డ్వేర్ పర్చేస్. అక్కడ వాళ్ళకి బర్డెన్ అవుతూ ఉంటుంది ప్రాజెక్టులకి. అందుకేంటంటే ఈ మోడల్ని ఫెయిల్డ్ మోడల్ అన్నారు, ఫెయిల్డ్.
సో ప్రాజెక్ట్కి ఎప్పుడు కూడా బర్డెన్ అయిందనుకోండి హార్డ్వేర్ పర్చేసెస్, సో దాన్ని ఫెయిల్డ్ మోడల్ అంటాం. ఓకే. యా. సో స్లోగా ఆఫ్టర్ 2000 ఏం జరిగింది అంటే, యా, ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, in second phase of implementation, what happened here? So project teams used to take one high capacity server, ఒకటే సర్వర్ని, సో హై కెపాసిటీ సర్వర్ తీసుకునేవారు. సో ఇక్కడ ఇదే సర్వర్లో 4 అప్లికేషన్స్ కూడా డిప్లాయ్ చేసేవారు. జావా అండ్ పైథాన్, టామ్క్యాట్ అండ్ ఆల్సో జెన్కిన్స్. ఓకే. సో జావా, Python, Tomcat, Jenkins. So project teams used to take one high capacity server. They used to deploy all the packages in the same server, right? So ఏం జరుగుతుందంటే, Java user may access Java application, Python user may access Python application, Tomcat user may access Tomcat application, Jenkins user may access Jenkins application. Okay. So respective engineers, what they will do, they access the respective applications. సో ఒకటే సర్వర్లో 4 మెంబర్స్ లాగిన్ అయ్యేవారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, యా, సో జావా యూజర్ మే యాక్సెస్ పైథాన్ అప్లికేషన్ ఆల్సో, దెర్ మే బి ఛాన్సెస్ టు యాక్సెస్. సో జావా యూజర్ జావాలో వర్క్ చేస్తూ ఉంటారు, కానీ పైథాన్ యాక్సెస్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. దెర్ మే బి ఛాన్సెస్. పైథాన్ యూజర్ మే యాక్సెస్ టామ్క్యాట్ అప్లికేషన్, టామ్క్యాట్ యూజర్ మే యాక్సెస్ జెన్కిన్స్ ఆల్సో, రైట్? సో బికాజ్ ఒకటే సర్వర్లో అన్ని డిప్లాయ్ చేస్తాం, సెక్యూరిటీ ఉంటుంది, కానీ స్టిల్ దెర్ మే బి ఛాన్సెస్ టు యాక్సెస్. అదొక డ్రాబ్యాక్ అని. సో అండ్ ఆల్సో ఇన్ కేస్ ఈ సర్వర్ క్రాష్ అయితే ఏమవుతుందండి? సర్వర్ క్రాష్ అయిపోయింది అనుకోండి కంప్లీట్గా, ఆల్ ది అప్లికేషన్స్ విల్ బి గాన్. ఇదొక డ్రాబ్యాక్. సో ఇది కూడా ఫెయిల్డ్ మోడల్, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఓకే. సో స్లోగా ఏమైందంటే, నెక్స్ట్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో, సో ఇన్ థర్డ్ ఫేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, వర్చువల్ సర్వర్స్ వచ్చాయండి మార్కెట్లో, వర్చువల్ సర్వర్స్. సో ఈ థర్డ్ ఫేజ్లో వర్చువలైజేషన్, వర్చువల్ సర్వర్స్. సో వర్చువల్ సర్వర్స్ అంటే ఏంటండి? వాట్ ఈజ్ వర్చువల్ సర్వర్? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? రియల్ టైమ్ గైస్, వాట్ ఈజ్ వర్చువల్ సర్వర్? వర్చువల్ సర్వర్ ఈజ్ ఏ ఇమాజినరీ సర్వర్ విచ్ ఈజ్ నాట్ ఫిజికల్ సర్వర్. ఓకే. వర్చువల్గా కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటాం. వర్చువల్ అంటే అది ఫిజికల్ కాదు. సో ఒక ఫిజికల్ సర్వర్లో వర్చువల్ సర్వర్ క్రియేట్ చేసి వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే. యా. సో ఈ వర్చువల్ సర్వర్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందంటే, so we need to take one physical server. This we can say base OS, base operating system. Okay. యా, ఈ సర్వర్కి హై కంప్యూటింగ్ పవర్ ఉంటుందండి, హై కెపాసిటీ తీసుకోవాలి. సో విచ్ ఇస్ లైక్ ర్యామ్ 48 GB, CPU 32 core, and also storage you can take 10 TB or 15 TB like that. ఓకే. సో ఈ సర్వర్ హై కంప్యూటింగ్ పవర్ ఉంటుంది. సో హై హార్డ్వేర్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, రైట్? సో ఈ సర్వర్ తీసుకొని ఆన్ టాప్ ఆఫ్ దిస్ వాట్ వి విల్ డూ, వి డిప్లాయ్ వన్ సాఫ్ట్వేర్ విచ్ ఈస్, యూ కెన్ సే either VMware or hypervisor or Citrix. సో ఈ సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేస్తాం ఆన్ టాప్ ఆఫ్ ది సర్వర్. సో డిప్లాయ్ చేయగానే ఏం జరుగుతుందండి? దిస్ విల్ అలౌ యూ టు క్రియేట్ వర్చువల్ సర్వర్స్. like this. As per the physical server capacity, మనం ఏం చేస్తామంటే, on top of this we can create
virtual servers like this. Different flavors, different configurations create చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఆర్హెచ్సిఎల్ ఆర్హెచ్సిఎల్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్, ఇక్కడ విండోస్ సర్వర్ తీసుకోవచ్చు, విండోస్ 2022 సర్వర్, లేటెస్ట్ సర్వర్ తీసుకోవచ్చు. సో హియర్ యూ కెన్ టేక్ ఉబుంటు లైనెక్స్ సర్వర్. సో హియర్ యూ కెన్ టేక్ CentOS. Here we can take 2019 like this. So మనం as per the project requirement we can take any flavor. Okay, so ఇవన్నీ వర్చువల్ సర్వర్స్ అండి, ఇవన్నీ వర్చువల్ సర్వర్స్. సో 5 into 5 25 సర్వర్స్. సో ఈ వర్చువల్ సర్వర్స్ ఎక్కడి నుంచి రిసోర్స్ తీసుకుంటాయి? మనకి ఈ వర్చువల్ సర్వర్స్ రిసోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాయి? ఫ్రమ్ బేస్ ఫిజికల్ సర్వర్. సో ఇవి వర్చువల్గా వర్క్ చేయాలంటే ఒక బేస్ సర్వర్ ఉండాలి. సో ఇక్కడ నుంచి ర్యామ్, సిపియు, హార్డ్ డ్రైవ్, స్టోరేజ్ అంతా కూడా షేర్ అవుతూ ఉంటారు, రైట్? యా, సో కరెంట్లీ వీఆర్ యూజింగ్ వర్చువల్ సర్వర్స్. ఓకే, సో ఈ వర్చువల్ సర్వర్స్లో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి ప్రజెంట్. ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయి? సో వెన్ యూ వాంట్ టు డిప్లాయ్ ఆపరేటింగ్ సిస్టమ్ వి రిక్వైర్డ్ ఐఎస్ఓ ఇమేజ్. ఐఎస్ఓ ఇమేజ్, వాట్ ఈస్ ఐఎస్ఓ ఇమేజ్? ఇట్ ఈస్ ఏ మాస్టర్ కాపీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో విండోస్ ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేస్తాం మనం? మన ల్యాప్టాప్లో విండోస్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇమేజ్ని పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఆ పెన్ డ్రైవ్ని బూటబుల్గా కన్వర్ట్ చేసి మన ల్యాప్టాప్ కనెక్ట్ చేసి వీ కెన్ స్టార్ట్ ఇన్స్టాలింగ్ విండోస్. సేమ్ వే సో సర్వర్ సైడ్ కూడా ఐఎస్ఓ ఇమేజ్ అని ఉంటుంది, ఆ ఇమేజ్ యూస్ చేసి ఇన్స్టాల్ చేస్తాం ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ ఐఎస్ఓ ఇమేజ్ సైజ్ ఎంత ఉందంటే మినిమం 6 GB టు 18 GB ఉంటుందండి. ఓకే, సో ఆన్ అండ్ యావరేజ్ 10 GB ఉంటుంది ఏ ఆపరేటింగ్ ఎన్వైరన్మెంట్ అయినా, ఆన్ అండ్ యావరేజ్. సో 10 ఇంటూ ఎన్ని సర్వర్స్ ఉన్నాయి మనకి? 250 25 అండి, 25 సర్వర్స్ ఉన్నాయి. ఈక్వల్ టు ఎంత జీబీ అండి? సో 250 GB we need to spend for only ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ మళ్ళీ ఏం చేస్తాం మనం? అప్లికేషన్స్ జావా డిప్లాయ్ చేస్తాం, ప్లగిన్స్, ప్యాచెస్, అప్డేట్స్ ఇవన్నీ డిప్లాయ్ చేయాలి కదా. యా, ఇట్ టేక్స్ మోర్ స్పేస్. సో వర్చువల్ సర్వర్స్లో స్టోరేజ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది ఒక డ్రాబ్యాక్. అండ్ ఆల్సో వెన్ యూ రీస్టార్ట్ యువర్ సర్వర్, సో వెన్ యూ రీస్టార్ట్ యువర్ సర్వర్ ఇట్ టేక్స్ 4 to 8 minutes అండి. ఒక ఫిజికల్ సర్వర్ని కానీ వర్చువల్ సర్వర్ కానీ రీస్టార్ట్ చేయాలంటే 4 to 8 minutes పడుతుంది. అది ల్యాప్టాప్ రీస్టార్ట్ చేయాలంటే క్లిక్ అయిపోతుంది, ఎందుకంటే దాంట్లో హై కంప్యూటింగ్ పవర్ ఉండదు, ల్యాప్టాప్లో హై వాల్యూమ్ అప్లికేషన్స్ ఉండవు, రైట్? సో వెన్ యూ రీస్టార్ట్ యువర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ క్విక్లీ యూ కెన్ రీస్టార్ట్. బట్ సర్వర్ అలా కాదు, 4 to 8 minutes పడుతుంది. సో నార్మల్గా క్లయింట్ యాక్సెప్ట్ చేయరండి, ఎంత టైం అయితే క్లయింట్ యాక్సెప్ట్ చేయరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ రన్ అవుతుంది, ఫ్లిప్కార్ట్ రీస్టార్ట్ చేయాలి, 4 to 8 minutes పడుతుంది. సో క్లయింట్ విల్ నాట్ యాక్సెప్ట్ ఫర్ రీస్టార్ట్. ఇది ఒక డ్రాబ్యాక్. సో అండ్ ఆల్సో deployment time and downtime is high. What is deployment time, anyone? What is deployment time, anyone? So to deploy the applications it takes some time. Downtime, what is downtime, anyone? What is downtime? Real time ways. What is downtime, anyone? It is a maintenance time, right? So can you hear me, Ramya garu? Am I audible? Can you confirm now? Is it fine, everyone? Unable to hear, you're saying, right? Is it fine now? Right. Yeah, so deployment time and downtime is high. So when you want to deploy applications, it takes more time. When you want to down your server, right? So server downtime actually real time లో యాక్సెప్ట్ చేయరు క్లయింట్, ఎందుకంటే అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో డిప్లాయ్మెంట్ టైం, డౌన్ టైం అనేది హై ఉంది. అందుకే సో ఇది కూడా ప్రజెంట్ అన్ని కంపెనీస్ వాడలేదు వర్చువలైజేషన్. సో కరెంట్లీ వాట్ ఇస్ ద పాపులర్ నౌ? సో ఏ ఎన్వైరన్మెంట్ వాడుతున్నారు ఎక్కువ ప్రజెంట్? ఓకే, సో ఇన్ 4th phase ఆఫ్ ఇంప్లిమెంటేషన్ లేటెస్ట్ వన్ అండి విచ్ ఇస్ వెరీ పాపులర్ నౌ.
ఇది చాలా పాపులర్ ప్రజెంట్. మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ దే ఆర్ యూజింగ్ దిస్. వాట్ ఈస్ దిస్? సో దిస్ ఈస్ అ డాకర్ కంటైనర్ ఆర్కిటెక్చర్. డాకర్ కంటైనర్స్. Docker container architecture. So currently most of the organizations they are using Docker. So మనం యూస్ చేసే డిజిటల్ అప్లికేషన్స్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ షాపింగ్ సైట్, సో బ్లింకెట్, జెప్టో, డంజో, ఇవన్నీ అప్లికేషన్స్ కూడా ఈ డాకర్లో రన్ అవుతున్నాయి. అందుకే అంత ఫాస్ట్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓకే, ది ఫోర్త్ ఫేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో కరెంట్లీ మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ దే ఆర్ యూజింగ్ డాకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, yeah, same as virtual environment, we take one server which is we can say AWS server. ఇది AWS server అనుకోండి, cloud server. Okay, yeah, so this server is having high computing power. Okay, so on top of that we deploy one software which we can say docker image. Docker image deploy చేస్తాం on top of the AWS server. Okay, so this will allow you to create containers. Like this we can create the containers. సో ఈ కంటైనర్స్లో మనం రిక్వైర్డ్ అప్లికేషన్స్, ఆపరేటింగ్ ఎన్వైరన్మెంట్స్ అని కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కంటైనర్ అంటే ఏంటంటే ఇన్ జనరల్, కంటైనర్ అంటే ఇన్ జనరల్ ఇట్ ఈస్ ఏ బాక్స్. ఇట్ ఈస్ ఏ బాక్స్. సో కంటైనర్ని సర్వర్ అనకూడదు అండి. కంటైనర్స్ ఆర్ అడ్వాన్స్డ్ వర్చువల్ సర్వర్స్. సో మనం ప్రజెంట్ వర్చువల్ సర్వర్స్ వాడుతున్నాం ప్రాజెక్ట్లో, కానీ ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్ కూడా కంటైనర్స్కి మైగ్రేట్ అవుతున్నారు. ఎందుకంటే సో బికాస్ ఆఫ్ వెరీ ఫాస్టర్, కంటైనర్స్ ఆర్ వెరీ ఫాస్టర్, లెస్ కాస్టింగ్ అండ్ ఆల్సో టైమ్ విల్ బి సేవ్డ్, కాస్ట్ విల్ బి సేవ్డ్. ఓకే, సో ఇక్కడ మనం డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. విండోస్, సో ఇలా మనం డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో వెన్ వి రన్ ద కంటైనర్, వెన్ వి క్రియేట్ ద కంటైనర్, సో కంటైనర్లో ఏం జరుగుతుందంటే ఓన్లీ లైబ్రరీ బైనరీ ఫైల్స్ మాత్రమే, ఓన్లీ లిబ్ అండ్ బిన్ ఫైల్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయండి. లైబ్రరీ బైనరీ ఫైల్స్. సో ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్, స్టాండ్ అలోన్. ఓకే, సో ఇక్కడ మనం ఒక కంటైనర్ రన్ చేయాలి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే, సో వి యూస్ 200 MB ఓన్లీ, 200 MB ఆఫ్ ది సైజ్. ఒక కంటైనర్ రన్ చేసినప్పుడు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని మనం డిప్లాయ్ చేయాలంటే 200 MB మాత్రమే అవుతుంది. కానీ ఇక్కడ ఎంత తీసుకుంటుందండి వర్చువల్ సర్వీస్? 6 GB టు 18 GB, అంటే ఆన్ యావరేజ్ 10 GB. ఇక్కడ ఎంత ఉందండి? 200 MB ఓన్లీ. ఒక కంటైనర్ రన్ అవ్వాలంటే 200 MB. ఎందుకు అంత డ్రాస్టిక్ చేంజ్ ఇయర్? సో ఓన్లీ లైబ్రరీ బైనరీ ఫైల్స్, లైబ్రరీ అండ్ బైనరీ ఫైల్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి కంటైనర్స్. ఓకే, సో కంటైనర్స్ రన్ చేయాలంటే చాలా సింపుల్గా రన్ చేయొచ్చు అండి, చాలా ఈజీ కూడా. సో వెన్ యూ రీస్టార్ట్ కంటైనర్, it takes 15 seconds only. So అదే whereas virtual servers when you restart it takes 4 to 8 minutes. Okay, so 15 seconds అంటే జస్ట్ అలా రీస్టార్ట్ అయిపోతుంది కంటైనర్. సో అదే సర్వర్ అనుకోండి 4 to 8 minutes. సో ఇంత టైం క్లయింట్ అలౌ చేయరు. ఓకే, అండ్ ఆల్సో deployment time and downtime is very less. Yeah, so these are the major advantages. Okay, సో ఇక్కడ మన కంటైనర్లో ఓన్లీ లైబ్రరీ బైనరీ ఫైల్స్ మాత్రం వస్తాయి. సో మనం ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఈ ఫైల్స్ సరిపోతాయండి. ఇది లైట్ వెయిట్ ఎన్వైరన్మెంట్. ఓకే, సో అదే మన సర్వర్స్ అనుకోండి ISO ఇమేజ్ అని ఉంటుంది.
సో దిస్ ఇస్ ఫుల్ ప్యాకేజ్, ఫుల్ బ్లోయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఓకే, అందుకే హెవీ సైజ్ ఉంటుంది, సైజ్ ఎక్కువ ఉంటుంది. ఫైన్. సో నౌ యా, సో డాకర్ ఎందుకు పాపులర్ అయిందంటే, సో బిఫోర్ డాకర్ కూడా మనం యూస్ టు యూస్ కంటైనర్స్. బిఫోర్ డాకర్ కూడా మనం కంటైనర్స్ యూస్ చేసేవాళ్ళం. సో అవేంటంటే ఎల్ఎక్సి, జోన్స్, ఎల్ఎంసిఐఎఫ్ఐ, సో ఇలా కొన్ని కంటైనర్స్ ఉండేవి బిఫోర్ డాకర్. సో డాకర్ ఎప్పుడు లాంచ్ అయింది? డాకర్ 2013లో లాంచ్ అయిందండి. ఐ ఎక్స్ప్లెయిన్ దట్. వెయిట్ ఫర్ సెకండ్. 2013లో లాంచ్ అయింది డాకర్. ఓకే, సో బిఫోర్ డాకర్ ఈ కంటైనర్స్ వాడేవాళ్ళము, ఎల్ఎక్సి, జోన్స్, ఎల్ఎంసిఐఎఫ్ఐ. సో ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే దీస్ ఆర్ ఆల్ వీ కెన్ సే, దీస్ ఆర్ ఆల్ వీ కెన్ సే ప్లాట్ఫామ్ డిపెండెంట్ కంటైనర్స్ అండి. ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఏంటంటే మీనింగ్ ఏంటి? సో ఈ కంటెంట్స్ మనం ఏమంటాం అంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్ కంటెంట్స్ అంటాం. అంటే సో దిస్ కంటెంట్స్ విల్ రన్ ఆన్ ఓన్లీ రెస్పెక్టివ్ ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్లో రన్ అవుతుంది. ఓకే, యా, డాకర్ లాంచ్డ్ ఇన్ 2013. యా, సో డాకర్ కంటెంట్స్ ఆర్ డాకర్ కంటైనర్స్. డాకర్ కంటైనర్స్ ఆర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండి. Platform independent. So irrespective of operating system, Docker containers can run on Windows, Linux, Solaris, even Mac OS also. సో మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్లో అయినా రన్ చేసుకోవచ్చు డాకర్ కంటైనర్స్. ఓకే, సో ఈ కంటైనర్స్ మనకి ఫస్ట్ డిస్కస్ చేసిన కంటైనర్స్ ఇవి ఫెయిల్ అయిపోయింది బికాస్ దే రన్ ఆన్ రెస్పెక్టివ్ ప్లాట్ఫామ్. ఓకే, సో డాకర్ వీ కెన్ రన్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్, ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్. So that is why Docker is very popular now. Okay, so most of the organizations they are using Docker. So if you are good in, yeah, if you learn Docker, if you are good in Docker, you can easily crack your interview. So currently most of the project teams they are using Docker. Clear, right everyone? Docker clear కదా? సో ఇవి 4 phases అండి. మనం డాకర్ వర్క్ చేస్తున్నప్పుడు చాలా డీప్ డ్రైవ్ చేస్తాం. డాకర్లో చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది. సో ఎవరీ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ డాకర్లో. ఓకే, చాలా సింపుల్గా ఈజీ కూడా ఉంటుంది. ఓకే, so clear, right everyone? Online guys, any questions up to here? Anyone? Any questions here? So if you have any questions, you can ask me now. So ఇంతవరకు questions ఉంటే అడగండి, then we'll jump into next slide. So currently every project team they're using Docker. So Docker మనం Dockerలోకి వెళ్ళినప్పుడు చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది, రైట్? సో we'll focus on Docker and Kubernetes. Okay, so Docker launched in 2013, right? Kubernetes launched in 2014. So immediately after 1 year, Kubernetes launched. సో వై దే లాంచ్ Kubernetes ఆఫ్టర్ 1 year? ఎందుకు లాంచ్ చేశారంటే డాకర్లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, రైట్? దట్ ఈస్ వై దే లాంచ్ Kubernetes ఇన్ 2014. సో మనకి ఎయిదర్ డాకర్ ఆర్ Kubernetes మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఓకే, యా, ఫైన్. ఎనీ క్వశ్చన్స్ అండి ఇంతవరకు? క్లియర్, రైట్ ఎవ్రీవన్? Now let's jump into next slide. Server architecture. See here, this is the server architecture. While working on AWS platform, we'll go deep dive. Okay. Next one, what is the operating system? Operating system అంటే ఏంటండి? Anyone? What is operating system? మన ల్యాప్టాప్లో విండోస్ ఉంది కదండి, ఆ విండోస్ ఏమంటాం? ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో వాట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్? అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎందుకు? ఓకే, యా, మన ల్యాప్టాప్లో ఉండే హార్డ్వేర్ ఏదైతే ఉందో, ర్యామ్, సిపియు, ప్రాసెసర్, సో దట్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటండి? బైనరీస్ అంటే ఏంటి? వన్స్ అండ్ జీరోస్.
Okay, so computer hardware will understand only binary language, but a human will not understand binary language. That is why it required one translator, right? So which is nothing but ఆపరేటింగ్ సిస్టమ్. మనకి హార్డ్వేర్ లాంగ్వేజ్ నుంచి హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్కి, హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ నుంచి హార్డ్వేర్కి కన్వర్ట్ చేసేదాన్నే ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. విచ్ ఈస్ ఏ ఇంటర్ఫేస్. ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ ది కంప్యూటర్ హార్డ్వేర్. So operating system is an interface between user and the computer hardware. The hardware of the computer cannot understand the human readable language as it works on binaries, that is zeros and ones. In such case, we need an interface which can translate human language to hardware and vice versa for effective communication. Okay. See here. So hardware ki and user ki మధ్యలో ఉండేదే operating system. Right? Yeah. Types of operating systems. Any types ఉన్నాయి మనకి. సింగిల్ యూజర్ సింగిల్ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది వెరీ ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. సింగిల్ యూజర్ సింగిల్ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇన్ విచ్ వన్ యూజర్ కెన్ లాగిన్ టు ద సిస్టమ్, యూ కెన్ పర్ఫార్మ్ ఓన్లీ వన్ టాస్క్ అట్ ఎ టైం. ఒక యూజర్ లాగిన్ అయ్యి ఒక టాస్క్ చేయగలరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ డాస్, మైక్రోసాఫ్ట్ డేటా ఆపరేటింగ్ సిస్టమ్. ఇది చాలా ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. సెకండ్ వన్ ఈజ్ సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. So in this type of operating system, only one user can log into the system. You can perform multiple tasks at a time. So for example, my laptop lo login అయినప్పుడు Windows లో, while working on paint brush, or while working on any activity, what we will do, we can run background audios, right? So మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆడియోస్ కూడా రన్ చేసుకోవచ్చు కదా. ఒక యూజరే మల్టిపుల్ టాస్క్ చేయొచ్చు కదా, రైట్? దట్ ఈస్ విండోస్. సో థర్డ్ వన్ ఈజ్ multi-user multitasking operating system. What is this? So multiple users can log into the system. They can perform multiple tasks at a time, which is nothing but Linux. So multi-user multitasking operating system. So while deploying the code ఎవరు డెవలప్ చేస్తారు ప్రాజెక్ట్లో? కోడ్ ఎవరు డెవలప్ చేస్తారు? అప్లికేషన్ డెవలపర్స్, రైట్? సో డెవలప్ చేసిన తర్వాత టెస్టర్స్ ఏం చేస్తారు? టెస్టింగ్ చేస్తారు. సో మనం ఏం చేస్తాం? డిప్లాయ్ చేస్తూ ఉంటాం. So while deploying the code, developers log into the servers, testers log into the servers, DevOps engineers also log into the servers. And multiple users, they can log into the servers, they can perform multiple tasks. So Linux servers మనం వాడతాం ప్రాజెక్ట్కి. మన ల్యాప్టాప్, డెస్క్టాప్, విండోస్ ఉంటుంది, కానీ సర్వర్ సైడ్ లైనక్సే ఉంటుంది. మనకి లైనక్స్ కూడా కొంత కవర్ అవుతుంది మన కోర్స్లో. ఓకే. యా. సో లైనక్స్ ఇస్ ద మోస్ట్ పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్. So next one, what is networking? Networking అంటే ఏంటి? Anyone? What is networking? It is a communication between servers, communication between devices. So why we require communication? ఎందుకు communication కావాలి? To share the data, to share the resources. Okay. See here. So a computer network is a system in which multiple computers are connected to each other to share information and resources. Okay. So next one, see here. నెట్వర్క్ అనేది ఎలా ఉంటుందండి? త్రూ ల్యాన్ ఆర్ వ్యాన్ ఆర్ వైఫై. సో నెట్వర్క్ ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎందుకంటే టు షేర్ ది డేటా, టు షేర్ ది రిసోర్సెస్. ఫైన్. యా. నెక్స్ట్ వన్, సో వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్? ఓకే. సో 4 నెట్వర్క్స్ ఉన్నాయి మనకి. వాట్ ఆర్ దోస్? సియర్ పాన్, ల్యాన్, వ్యాన్, మ్యాన్. పాన్ అంటే ఏంటంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఓకే. సో అసలు ప్యాన్ అంటే ఏంటి? సో ప్యాన్ ఇంక్లూడ్స్ అరౌండ్ ది పర్సన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్ యూజ్ చేస్తాం. వి యూజ్ ద బ్లూటూత్ మౌస్ అండి. బ్లూటూత్ మౌస్ వాడతాం, బ్లూటూత్ కీబోర్డ్ వాడతాం, బ్లూటూత్ హెడ్సెట్ వాడతాం, బ్లూటూత్ ప్రింటర్ వాడతాం, స్కానర్, ఇవన్నీ బ్లూటూత్ వాడతాం. సో మన చుట్టూ ఉండే డివైస్ బ్లూటూత్తో వర్క్ అవుతూ ఉంటాయి, విచ్ ఈస్ నథింగ్ బట్ ప్యాన్, పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో ప్యాన్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే డిస్టెన్స్ లిమిటేషన్. అది 10 మీటర్స్ వరకు వర్క్ చేస్తూ ఉంటుంది. సో మీరు హెడ్సెట్ పెట్టుకుని, సో ఇఫ్ యూ మూవ్ టు 10 మీటర్స్ కంటే ఎక్కువ వెళ్ళారనుకోండి, వర్క్ చేయదు. ఓకే. సో విత్ ఇన్ ద రూమ్, విత్ ఇన్ ద ఫ్లోర్లోనే వర్క్ అవుతూ ఉంటుంది. మీరు అవుట్ ఆఫ్ ది డిస్టెన్స్ వెళ్తే వర్క్ చేయదు, విచ్ ఇస్ ప్యాన్. ఓకే. సో ల్యాన్ అంటే ఏంటి? లోకల్ ఏరియా నెట్వర్క్, రైట్? సో మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం, ఇది ల్యాన్ అండి.
ఓకే. సో ఒక నెట్వర్క్తో కనెక్ట్ అయ్యి సో అన్ని సర్వర్స్ని అన్ని సిస్టమ్స్ని ఒక నెట్వర్క్ త్రూ కనెక్ట్ చేస్తాం టు షేర్ ది రిసోర్సెస్ టు షేర్ ది డేటా. ఓకే. నెక్స్ట్ వన్ వ్యాన్ అంటే ఏంటి? వైడ్ ఏరియా నెట్వర్క్, సిటీ టు సిటీ, ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి. సో మనకి జియో స్టార్టింగ్ వచ్చింది కదా, జియో నెట్వర్క్. సో ఆ టైంలో రోడ్ కట్ చేసి రోడ్ మధ్యలో కూడా కేబుల్స్ పెట్టేవారు. సో ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి కూడా వేస్తారు కేబుల్స్, రైట్? అది వ్యాన్ నెట్వర్క్ అంట. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటంటే, సో ఇదేంటంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే సిటీ టు సిటీ అండి మెట్రోపాలిటన్ ఏరియా అంటే. వ్యాన్ అంటే ఏంటంటే కంట్రీ టు కంట్రీ, కంట్రీ టు కంట్రీ, కాంటినెంట్ టు కాంటినెంట్, ఇలా మనకు 4 నెట్వర్క్స్ ఉంటాయి. సో కంట్రీ టు కంట్రీ ఎలా వేస్తాం మరి నెట్వర్క్? ఎలా ఉంటుంది? కేబుల్ ఉంటుందా? సో మన యూఎస్కి ఇండియాకి కేబుల్ ఉంటుందా? ఉండదు కదా. మరి ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది? శాటిలైట్ నెట్వర్క్, శాటిలైట్ కమ్యూనికేషన్. సో రేడియో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, ఆ ట్రాన్స్మిటర్స్ నుంచి సిగ్నల్ వెళ్ళిపోతుంది, రైట్? సో ఇవి మనకి 4 నెట్వర్క్స్ ఉన్నాయి. ఫైన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ అన్ ఐపీ అడ్రస్? ఐపీ అడ్రస్ అంటే ఏంటి అసలు? ఐపీ అంటే ఏంటంటే ఐపీ స్టాండ్స్ ఫర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, రైట్? సో అసలు ఐపీ అంటే ఏంటి? సో ఎవ్రీ ల్యాప్టాప్కి, డెస్క్టాప్కి, సర్వర్కి, ఎవ్రీ డివైస్కి ఒక యూనిక్ ఐపీ ఉంటుంది. సో టు ఐడెంటిఫై ద డివైస్ ఇన్ ద నెట్వర్క్, IP address is unique address that identifies a device on the internet or a local area network, which is a set of rules governing the format of data sent via the internet or local network. Clear, right everyone? సో ఐపీ అంటే ఏంటంటే ఒక యూనిక్ అడ్రస్ ఉంటుందండి. ఎవ్రీ డెస్క్టాప్కి, ల్యాప్టాప్కి, సర్వర్కి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది. సో ఆ యూనిక్ అడ్రస్ నుంచే ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఐపీ కాన్ఫిగ్ అని ఇవ్వండి కమాండ్. హియర్ దిస్ ఇస్ మై ఐపీ అడ్రస్ అండి, 192.168.0.120. ఇక్కడ IPv4 అని ఉంది. అంటే ఏంటి? ఐపీ వర్షన్ 4. కరెంట్లీ వీఆర్ యూజింగ్ ఐపీ వర్షన్ 4. సో గోయింగ్ ఫార్వర్డ్, ఇది యూజ్ చేస్తాం లేటెస్ట్ వర్షన్, ఐపీ వర్షన్ 6. సో ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే ఐపీ వర్షన్ 4 వాడుతున్నాం. సో ఐపీ వర్షన్ 4లో 4 ఆక్టేట్స్ ఉంటాయి. 4 ఆక్టేట్స్ అంటే ఇక్కడ చూడండి, 192.168.0.123 అంటే 4 ఆక్టేట్స్. ఈచ్ ఆక్టేట్ 8 బిట్స్. ఇదంతా క్లౌడ్లో కవర్ అవుతున్నారు, డోంట్ వరీ. సో ఈచ్ ఆక్టేట్ 8 బిట్స్, 8 into 4 ఎంత? 32 బిట్. IPv4 is the 32 bit address. IPv6 ఏం అడ్రస్ అండి? ఎందుకని హ్యావింగ్ అది 128 బిట్ అడ్రస్. ఇది లేటెస్ట్ బాగా, ఇంకా మనం యూజ్ చేయడం ప్రజెంట్. IPv6 అంటే 128 బిట్ అడ్రస్. చూడండి, IPv4 వర్సెస్ IPv6. IPv4 ఎంత, ఎన్ని బిట్స్ అండి? 32 బిట్. అంటే 4 ఆక్టేట్స్ ఉంటాయి, ఈచ్ ఆక్టేట్ 8 బిట్స్, 8 into 4 32 బిట్ అడ్రస్. సో IPv6 చాలా మంది 64 బిట్ అనుకుంటారు, కానీ 128 బిట్ లేటెస్ట్ వన్. ఓకే. సో ఇది మనకి ఫ్యూచర్లో కవర్ అవుతుంది. ఓకే. సో ఇది మనం వర్క్ చేస్తాం ప్రజెంట్. సో నెక్స్ట్ వన్, సో టైప్స్ ఆఫ్ ఐపీస్. ఎన్ని టైప్స్ ఉంటాయి ఐపీస్? ఓకే. సో ల్యాప్టాప్ కానీ, సర్వర్ కానీ, డెస్క్టాప్ కానీ ఎన్ని ఐపీస్ ఉంటాయండి? ఎన్ని ఐపీస్ ఉండొచ్చు? ఒకటే ఐపీ ఉంటుంది. అది ఏ ఐపీ అంటాం మనం? ఏ ఐపీ అంటాం? నెట్వర్క్ ఐపీ. ఓకే. సో కానీ క్లౌడ్ సైడ్ 2 ఐపీస్ ఉంటాయి. క్లౌడ్ సైడ్ 2 ఐపీస్ ఉంటాయి. అవేంటో చూడండి. There are various classifications of IP addresses. On each category further contains some types. చూడండి. సో ప్రైవేట్ ఐపీ అడ్రస్ అండ్ ఆల్సో పబ్లిక్ ఐపీ అడ్రస్. AWSలో 2 టైప్స్ ఆఫ్ ఐపీస్ ఉంటాయండి, ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ. కానీ నార్మల్ ల్యాప్టాప్లో, డెస్క్టాప్లో, సర్వర్లో ఎన్ని ఐపీస్ ఉంటాయి? ఒకటే ఐపీ ఉంటుంది, విచ్ ఇస్ నెట్వర్క్ ఐపీ. ఇక్కడ చూడండి, ఒకటే ఉంది కదా ఐపీ, ఇది ఐపీ అడ్రస్ అండి. ఇది గేట్వే, ఐపీ కాదు ఇది, దిస్ ఇస్ ద గేట్వే. సో ఒకటే ఐపీ ఉంటుంది, ఇది మనం ఏం చెప్తామంటే నెట్వర్క్ ఐపీ అంటాం. కానీ క్లౌడ్ సైడ్ ఐపీస్ ఉంటాయి. సో ప్రైవేట్ ఐపీ అడ్రస్ అండ్ ఆల్సో పబ్లిక్ ఐపీ.
సో ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, రెండు ఐపీసే. సో ప్రైవేట్ ఐపీ ఈజ్ మెయిన్లీ ఫర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. సో పబ్లిక్ ఐపీ ఈజ్ ఫర్ టు కనెక్ట్ అవర్ సర్వర్. పబ్లిక్ ఐపీ యూస్ చేసి సర్వర్ కనెక్ట్ అవుతాం, ప్రైవేట్ ఐపీ యూస్ చేసి ఇంటర్నల్గా కమ్యూనికేషన్ చేస్తాం. ఓకే. సో మళ్ళీ పబ్లిక్ ఐపీలో రెండు ఐపీస్ ఉంటాయి. మళ్ళీ అగైన్ టూ టైప్స్ ఆఫ్ ఐపీస్ ఆర్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ ఐపీ సిఆర్, డైనమిక్ ఐపీ అండ్ ఆల్సో స్టాటిక్ ఐపీ. సో పబ్లిక్లో మళ్ళీ రెండు ఐపీస్ ఉంటాయి, డైనమిక్, స్టాటిక్. వాట్ ఈస్ డైనమిక్? ఎనీవన్? రియల్ టైమ్ గైస్, వాట్ ఈస్ డైనమిక్ ఐపీ? సో డైనమిక్ ఐపీ అంటే ఏంటంటే, సో ద ఐపీ విల్ బి చేంజ్ డైనమికల్లీ. సో ఎవ్రీ టైం చేంజ్ అయిపోతూ ఉంటుంది వెన్ యూ స్టార్ట్ సర్వర్. స్టాటిక్ ఐపీ అంటే ఏంటంటే ఇది పర్మనెంట్ ఐపీ. ఓకే. సో ఈ రెండు ఐపీస్ కాకుండా మళ్ళీ ఇంకొక ఐపీ ఉంటుంది క్లౌడ్లో. సో పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ కాకుండా వన్ మోర్ ఐపీ ఈజ్ అవైలబుల్ విచ్ ఈస్ ఎలాస్టిక్ ఐపీ. అదేంటన్నది మనం క్లౌడ్లో చూస్తాం, ఏడబ్ల్యూఎస్లో. ఓకే. యా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏడబ్ల్యూఎస్కి అనుకోండి. So tomorrow we are going to start AWS. How to create AWS account? How can we connect account? I'll show you tomorrow. Okay. So ఇక్కడ సర్వర్స్ కి EC2కి వెళ్ళాం అనుకోండి. ఇక్కడ సర్వర్స్ ఏమి లేవు ప్రజెంట్, నో సర్వర్స్ అవైలబుల్. ఓకే. సో క్లౌడ్ సర్వర్స్ నేను చూపిస్తాను టుమారో, ఐల్ షో యూ. ఓకే. సో ఎవ్రీ సర్వర్కి టూ ఐపీస్ ఉంటాయి, పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ. అలాంగ్ విత్ దట్ వన్ మోర్ ఐపీ విల్ బి అవైలబుల్ విచ్ ఇస్ ద ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. వాట్ ఈస్ దిస్? ఎలాస్టిక్ ఐపీ. ఓకే. ప్రజెంట్ ఐపీస్ ఏం లేదు, జనరేట్ చేయలేదు. టుమారో ఐల్ షో యూ. టుమారో విల్ సీ దట్. ఓకే. క్లియర్ రైట్ ఎవ్రీవన్? యా. నెక్స్ట్ వన్, సో ఐపీతో పాటు ఇంకొకటి ఉంటుందండి విచ్ ఇస్ సబ్నెట్. సబ్నెట్ అండి, ఐపీ ఉంటుంది, సబ్నెట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, see here, what is this? We can say subnet mask అన్న సబ్నెట్ అన్న. ఓకే. యా. ఈ సబ్నెట్ అంటే ఏంటి? వాట్ ఈస్ సబ్నెట్? ఓకే. సబ్నెట్ ఈజ్ ఏ సబ్ నెట్వర్క్, స్మాల్ నెట్వర్క్. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ లార్జ్ నెట్వర్క్ యూ కెన్ క్రియేట్ స్మాల్ నెట్వర్క్. ఎందుకు స్మాల్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి? సో పెద్ద నెట్వర్క్లో ఒక చిన్న నెట్వర్క్ క్రియేట్ చేస్తాం. ఎందుకు అలా క్రియేట్ చేయాలి? టు కంట్రోల్ ఇన్బౌండ్, అవుట్బౌండ్ ట్రాఫిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లోర్ ఉందండి, ఇన్స్టిట్యూట్ ఫ్లోర్. పార్టీషన్స్ లేవు, రూమ్స్ లేవు, ఒకటే ఫ్లోర్లో ఇక్కడ క్లాస్ జరుగుతుంది, ఇక్కడ ఒక స్టాఫ్ ఉన్నారు, అటు సైడ్ క్లాస్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్స్ లేవనుకోండి, ఏం జరుగుతుంది? నో రూమ్స్, నో పార్టీషన్స్. వాట్ విల్ హ్యాపెన్? డిస్టర్బెన్స్, నాయిస్, రైట్? యా. సో టు కంట్రోల్ దట్, వాట్ వి డిడ్ హియర్, వి కస్టమైజ్ అవర్ రూమ్. మనం కస్టమైజ్ చేస్తాం రూమ్ సో దట్ వీ కెన్ క్లోజ్ ద డోర్, వీ డోంట్ గెట్ ఎనీ నాయిస్. సేమ్ వే, సో ఒక పెద్ద నెట్వర్క్లో ఒక స్మాల్ నెట్వర్క్ని క్రియేట్ చేసి ఆ నెట్వర్క్లో మన సర్వర్స్ని క్రియేట్ చేస్తాం, విచ్ ఇస్ నథింగ్ బట్ సబ్నెట్. ఓకే. అది క్లారిటీగా మనకి క్లౌడ్లో ఉంటుంది. సో విల్ వర్క్ ఆన్ దట్, ప్రాక్టికల్లీ విల్ సీ దట్ ఎలా క్రియేట్ చేస్తాం స్మాల్ నెట్వర్క్ని ప్రాక్టికల్గా చూస్తాం. ఓకే. యా. సో సియర్, సో ఇవన్నీ సబ్నెట్స్ అంటాం, స్మాల్ నెట్వర్క్స్. చూడండి, ఇవన్నీ స్మాల్ నెట్వర్క్స్. ఓకే. సో ఒక పెద్ద నెట్వర్క్లో ఒక స్మాల్ నెట్వర్క్ క్రియేట్ చేసి అక్కడ మనం సర్వర్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వన్, సో వాట్ ఈస్ నెట్వర్క్ స్విచ్? సో స్విచ్ అంటే ఏంటి? సియర్, ఏ స్విచ్ ఈజ్ ఎ డివైస్ in a computer network that connects other devices together. Multiple data cables are plugged into a switch to enable communication between different network devices. And ఏంటంటే చూడండి, ఇది ఓల్డ్ ట్రెడిషనల్ స్విచ్ అండి, ఓల్డ్ ట్రెడిషనల్ స్విచ్. సో మనం ఇప్పుడు స్విచెస్ ఏం వాడలేదు, అంతా ఏడబ్ల్యూఎస్ లో చూసుకుంటాం. ఓకే. యా. ఈ స్విచ్ బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఉన్నాయి, వీటినే RJ45 పోర్ట్స్ అంటాము. ఓకే. సో ఇది డిస్కస్ చేద్దాం ఏడబ్ల్యూఎస్కి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ గేట్వే? గేట్వే అంటే ఏంటి? గేట్వే అంటే డోర్. ఎందుకు ఇది మనకి? వై వి రిక్వైర్డ్ గేట్వే? సో ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ వన్ నెట్వర్క్ టు అదర్ నెట్వర్క్, రిక్వైర్డ్ గేట్వే. సియర్, సో ఇక్కడ మనకు రెండు నెట్వర్క్స్ ఉన్నాయండి, టూ నెట్వర్క్స్, 10.0.0.0/8, 20.0.0.0/8. అంటే టూ డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి. సో ఈ సర్వర్ నుంచి, ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ కమ్యూనికేషన్ అవ్వాలనుకోండి, మనకి గేట్వే కావాలి. క్లియర్ అయితే? యా.
సో వాట్ ఈస్ ఫైర్ వాల్? ఫైర్ వాల్ అంటే ఏంటి? ఫైర్ వాల్ విన్నారా ఎప్పుడైనా? ఫైర్ వాల్ ఫైర్ వాల్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, సో ఫైర్ వాల్స్ ఆర్ నెట్వర్క్ సెక్యూరిటీ సిస్టమ్స్ దట్ ప్రివెంట్ అనాథరైజ్డ్ యాక్సెస్ టు ఏ network. It can be a hardware or software unit that filters the incoming and outgoing traffic within the network, right? See here. So ఫైర్వాల్లో మనం ఏం చేస్తామంటే ఫైర్వాల్ రూల్స్ క్రియేట్ చేస్తాం. ఇట్ విల్ అలౌ గుడ్ ట్రాఫిక్. ఫైర్వాల్ బేస్డ్ ఆన్ ది ఫైర్వాల్ రూల్స్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. ఓకే, సో మనం మన నెట్వర్క్కి కనెక్ట్ అవ్వాలనుకోండి, సర్వర్స్కి ఎలా కనెక్ట్ అవుతాం? త్రూ ఇంటర్నెట్, రైట్? సో ఇంటర్నెట్ ఈస్ ద మోస్ట్ వల్నరబుల్ నెట్వర్క్ అంటాం. మోస్ట్ వల్నరబుల్ నెట్వర్క్, బిజినెస్ నెట్వర్క్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఆఫీస్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలనుకోండి, మీ ల్యాప్టాప్ నుంచి ఎలా కనెక్ట్ అవుతాం? ఇంటర్నెట్ ఉండాలి కదా. సో ఇంటర్నెట్ ఈస్ ద మోస్ట్ వల్నరబుల్ నెట్వర్క్, డేంజరస్ నెట్వర్క్. సో దట్ ఈస్ వై వి రిక్వైర్డ్ ఫైర్ వాల్. సో మీకు ఫైర్ వాల్ లేదనుకోండి, వైరస్లు, మాల్వేర్స్, థ్రెడ్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఆఫీస్లో, అన్నీ కరెక్ట్ అయిపోతాయి. దట్ ఈస్ వై ఫైర్ వాల్ రిక్వైర్డ్. ఓకే, యా. సో ఫైర్ వాల్ విల్ అలో గుడ్ ట్రాఫిక్. ఫైర్వాల్ విల్ డినై బ్యాడ్ ట్రాఫిక్. సో బేస్డ్ ఆన్ ది ఫైర్వాల్ రూల్స్ మనం కొన్ని రూల్స్ క్రియేట్ చేస్తాం, ఆ రూల్స్ బట్టి వర్క్ చేస్తాం ఫైర్వాల్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ రిప్లికేషన్ ఫెయిల్ ఓవర్ లోడ్ బ్యాలెన్సర్? రిప్లికేషన్ అంటే ఏంటి? రిప్లికేషన్ విన్నారా టర్మ్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ రిప్లికేషన్? రిప్లికేషన్ ఈజ్ ఏ డూప్లికేషన్ అండి. రిప్లికేషన్ అంటే ఏంటండి? డూప్లికేషన్ అంటే ఒక ప్లేస్లో ఉన్న డేటాని ఇంకో ప్లేస్లోకి డూప్లికేట్ చేస్తాం, రైట్? సో ఈ డూప్లికేషన్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏడబ్ల్యూఎస్లో రీజియన్స్ అని ఉంటుంది. రీజియన్స్, ముంబై రీజియన్, సింగపూర్ రీజియన్, యుఎస్ రీజియన్, రీజియన్స్ ఉంటాయి. సో మనం ముంబై రీజియన్లో వర్క్ చేస్తున్నాం. ముంబై రీజియన్ నుంచి సింగపూర్ రీజియన్కి డేటా రిప్లికేషన్ ఎనేబుల్ చేస్తాం, అంటే డూప్లికేషన్ చేస్తాం. ఎందుకు చేస్తాం అలా? ముంబై రీజియన్ డౌన్ అయింది అనుకోండి, మన డేటా ఎక్కడ లాస్ అవ్వకుండా సింగపూర్లో సేవ్ అయ్యి ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ చూపిస్తాం మీకు. సో ఏడబ్ల్యూఎస్కి వెళ్ళినప్పుడు మనకి రీజియన్స్ కనబడతాయి ఇక్కడ చూడండి. సియర్ ఇది ఒహాయో రీజియన్ అంటాం. ఒహాయో అంటే యుఎస్ ఈస్ట్ 2 రీజియన్ అంటారు చూడండి. యుఎస్ ఈస్ట్ 2 అమెరికాస్ రీజియన్. ఇక్కడ చూడండి, ఇది ఏం రీజియన్? ఇది ముంబై రీజియన్, సింగపూర్ రీజియన్, సిడ్నీ, టోక్యో, కెనడా సెంట్రల్, సో యూరోప్ రీజియన్ ఫ్రాంక్ఫర్ట్, ఐర్లాండ్, లండన్, ప్యారిస్. సో ఇలాగ ఇవన్నీ కూడా రీజియన్స్ ఉంటాయి మనకి. రీజియన్ ఈజ్ నథింగ్ బట్ డేటా సెంటర్. ఓకే, సో ఈ రీజియన్లో ఉన్న డేటాని రిప్లికేట్ చేయాలంటే రిప్లికేషన్ వాడుతూ ఉంటాము. ఓకే, సో హియర్ replication. See here, replication is a technology for copying and distributing data and databases objects from one database to another and then synchronizing between databases to maintain consistency, integrity of data. In most cases, replication is process of reproducing the data at the desired targets. Okay, ఇక్కడ చూడండి. See here, ఇది ప్రైమరీ రీజియన్ అంటే ఇది సెకండరీ రీజియన్. సో ప్రైమరీ రీజియన్లో డేటా ఉంది, మనం ఇక్కడ ఏం చేస్తాం? రిప్లికేట్ చేస్తాం సెకండ్ రీజియన్. సో ప్రైమరీ రీజియన్ నుంచి ఒక యూజర్ యాక్సెస్ చేస్తున్నారు డేటాను. ఇక్కడ ఈ ప్రైమరీ రీజియన్ డౌన్ అయిపోయింది, అప్పుడు ఏమవుద్ది? ఆటోమేటికలీ ఇట్ విల్ ఫెయిల్ ఓవర్ టు సెకండరీ రీజియన్. ఫెయిల్ ఓవర్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా స్విచ్ అయిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యా రిప్లికేషన్ అండ్ ఫెయిల్ ఓవర్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇది మనం క్లౌడ్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటన్నది క్లౌడ్లో చూద్దాం. లోడ్ ఎలా బ్యాలెన్స్ చేస్తాం అది చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ క్లస్టర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ క్లస్టర్? సో క్లస్టర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ డివైజెస్. క్లస్టర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ డివైజెస్. సో క్లస్టర్ ఎందుకు? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ హియర్? సో ఫాల్ట్ టాలరెన్స్, లోడ్ బ్యాలెన్సింగ్. క్లస్టర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాల్ట్ టాలరెన్స్, లోడ్ బ్యాలెన్సింగ్. సో క్లస్టర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? గ్రూప్ ఆఫ్ సర్వర్స్ అని చెప్పుకున్నాం. సో ఒక అప్లికేషన్ మనం ఎక్కడ డిప్లై చేస్తాం. ఇన్ కేస్ ఒక సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, అప్లికేషన్ విల్ నాట్ బి డౌన్. అదే ఫాల్ట్ టాలరెన్స్ అంటారు. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? లోడ్ విల్ బి ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ ఆన్ ది సర్వర్స్. క్లియర్ అయితే ఎవ్రీవన్? సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి ఏడబ్ల్యూఎస్లో కవర్ అవుతాయి. మళ్ళీ ఇవి బేసిక్స్, జస్ట్ బేసిక్స్. సో మనం ఎక్కువగా ప్రాక్టికల్గానే చూస్తాం ఏడబ్ల్యూఎస్లో. థియరీ పార్ట్ ఎక్కువ ఉండదండి ఏడబ్ల్యూఎస్లో. థియరీ ఎక్కువ ఉండదు, ఇదంతా మన బేసిక్స్ కాబట్టి థియరీ చెప్పుకుందాం. సో ఏడబ్ల్యూఎస్కి వెళ్ళినప్పుడు అన్ని కూడా ప్రాక్టికల్గా వర్క్ చేస్తాం. ఓకే,
Clear, right, everyone? Any questions up to here, anyone? Anyone having any questions? So tomorrow onwards, we are going to start AWS. Okay. So రేపు సెషన్ ఉంది మనకి. యా సో మీన్ వైల్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోగలిగితే క్రియేట్ చేసుకోండి AWS అకౌంట్. ఆర్ ఎల్స్ ఐ షో యూ టుమారో. ఓకే. సో రేపు ఎలా క్రియేట్ చేయాలంటే అకౌంట్ నేను చూపిస్తాను. అది ఫ్రీ అకౌంట్ ఉంటుంది, 1 year ఫ్రీ AWS అకౌంట్. సో మనం AWS కనెక్ట్ అయ్యి AWSలోనే వర్క్ చేస్తాం. AWSలోనే అన్ని టూల్స్ డివైడ్ చేస్తాం. ఓకే. మీ లోకల్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసే అవసరం ఏమి ఉండదు, అంతా ఫ్రీ ఉంటుంది మనకి. ఓకే. యా సో మీరు ఇంకా రిజిస్టర్ అవ్వకపోతే, గ్రూప్లో యాడ్ అవ్వకపోతే ఈరోజు యాడ్ అవ్వండి ఖచ్చితంగా, రేపు నుంచి అలౌ చేయరు. ఓకే. యా సో మీరు గ్రూప్లో ఈరోజే యాడ్ అవ్వండి, సో దట్ విల్ షేర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. సో ఆల్రెడీ 5 సెషన్స్ కంప్లీట్ అయిపోయింది. సో డెమోస్ ఎక్కడైనా సరే 2 సెషన్స్ 3 సెషన్స్ అలౌ చేస్తాం. సో కానీ మనం ఏం చేస్తామంటే సో 5 సెషన్స్ అలా అలౌ చేస్తాం. ఓకే. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో యాడ్ అవ్వండి, సో దట్ విల్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. సో రేపటి నుంచి మనకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే. సో మీరు ఇంకా గ్రూప్లో యాడ్ అవ్వకపోతే ఈరోజు యాడ్ అవుతుంది. ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీవన్? క్లియర్ రైట్ ఎవ్రీవన్? రేపు AWS స్టార్ట్ అవుతుంది. సో రేపటి నుంచి మీరు డెడికేట్ అయ్యి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో దట్ వితిన్ 3 to 4 months యూ కెన్ ఈజీలీ క్రాక్ యువర్ ఎంట్రీ. క్లియర్ రైట్ ఎవ్రీవన్? సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. మై మొబైల్ నెంబర్ ఆల్రెడీ షేర్ చేశాను, 9642211711. సో ఎనీవన్ న్యూలీ జాయిన్ టుడే, ఎనీవన్ న్యూ గైస్ జాయిన్ టుడే, కెన్ యూ షేర్ యువర్ వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇన్ ద చాట్? ఈరోజే జాయిన్ అయ్యి ఉంటే మీ నెంబర్ షేర్ చేస్తారా? టుడేస్ క్లాస్ జస్ట్ యూ హ్యావ్ గివెన్ ఓవర్వ్యూ అండి. ఇది ఓవర్వ్యూ అంతే. మనం ప్రాక్టికల్గా AWS చూస్తామండి. ఓకే. సో AWSలోకి వెళ్ళినప్పుడు అంత ప్రాక్టికల్గా ఉంటుంది. ఇది జస్ట్ ఓవర్వ్యూ. ఓకే. సో AWSలో అన్ని ప్రాక్టికల్గా ఉంటాయి. యా ఇట్ ఈస్ టెక్నాలజీ. ఎస్ ఫైన్. సో వీ కెన్ వైండ్ అప్ హియర్. సో ఎవరైనా న్యూ పీపుల్ జాయిన్ అంటే వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి. సో టేక్ డౌన్ మై నెంబర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. ఓకే. మీరు పింగ్ చేయండి, సో విల్ డిస్కస్. ఫైన్. యా ఇక్కడ స్టాప్ చేద్దాం. టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ AWS. ఫైన్. థ్యాంక్ యూ ఆల్.